హాయ్ హలో అండి. ఎంత బాగున్నారా? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. నాకు ఈరోజు ఒక సమస్య వచ్చిందండి. అదేమిటంటే ఈరోజు పండగ కదా, పెందలాడే లేచి ఇంటి పని, దేవుడి పని, స్నానాలు, మంచి చెడు, గుళ్ళు గోపురాలు, ఇంత బిజీగా ఉంటే వాళ్ళకు సెలవు కావడంతో పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి మాకు పూరీ కూర చేసి పెట్టమని అడిగారండి. ఎలా చేయాలో అర్థమే కాలేదు. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదా, ఉల్లిపాయ వాడదలుచుకోలేదు. పూరీ కూర అంటే మనకి ఉల్లిపాయ ముఖ్యం కదా. ఎలాగానే ఒక్క క్షణం ఆలోచించాను నేను. ఇంకెందుకు ఆలస్యమని ఫ్రిడ్జ్లో ఉన్న క్యాబేజీ తీసాను బయటికి. ఇలా కట్ చేసుకున్నాను నేను. ఈ కటింగు మీకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి. నాకు మొదటి నుంచి కూడా ఇలా అలవాటు. ఎలాగంటే మా క్యాంటీన్ ఉన్నప్పుడు కనీసం 4-5 కేజీలైనా ఇలా కట్ చేసేదాన్ని. పనివాళ్ళు సైతం ఆశ్చర్యపోయేవాళ్ళు నేను కట్ చేస్తూ ఉంటే. ఈరోజు నేను ఉల్లిపాయ తినకూడదు అనే విషయాన్ని పక్కాగా అమలు చేస్తున్నాను. అందుకే క్యాబేజీ కట్ చేసుకున్నాను. దానికోసంగా బాండిలి పెట్టుకుని దానిలో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేశాను. గెరిటెలు అనుకోండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, ఇలా అంతా పోపు దినుసులు వేసుకుని కొంచెం దోరగా వేగిందాక కలిపి పెట్టుకుందాం. నిలువుగా చీల్చిన 4 పచ్చిమిర్చి, అవి పెడితే కానీ బాగుండదు. ఇలా అన్నీ కలిపి దోరగా వేపుకుని కొంచెంగా కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇవి దోరగా వేగిన తర్వాత ఈ తాలింపులో మనం తరిగి ఉంచుకున్న ఈ క్యాబేజీ వేసి చక్కగా మొత్తం పైకి కిందకి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటే అంత చక్కగా మనకి హీట్ వస్తుంది. దానిలో 1 స్పూను గల్లుప్పు వేసాను. అలా గల్లుప్పు వేసుకుంటేనే ఇలాంటి కూరలకి చాలా రుచి వస్తుంది. ముందుగా కడిగి శుభ్రం చేసి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అది చల్లితే కదండి టేస్ట్ వచ్చేది. అందుకని చూశాను. హాఫ్ బాయిల్ అయిందండి. హాఫ్ బాయిల్ అయిన ఈ క్యాబేజీలో మనం మునగార వాటర్ వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళాదుంపని ఇలా తొక్క తీసుకుని మనం చేత్తోటే చిదిమి పెట్టుకుంటే బాగుంటుంది టేస్టు. చాక్తో కట్ చేసుకునే కంటే కూడా ఇలా చిదిమి పెడితేనే పూరీ కూరకి టేస్ట్ వస్తుందండి. ఉపవాసాలు ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన సమయాల్లో ఇంట్లో పెద్దలకు ఏదన్నా చనిపోయిన వాళ్ళకి ప్రతి సంవత్సరం పెట్టే తద్దినాలప్పుడు ఉల్లిపాయ వాడకూడదంటారు. అలాంటప్పుడు కూడాను నేను ఉల్లిపాయ వాడకుండా ఇలాగే వంటలు చేసే అలవాటు. ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువగా రేటు ఉంది కదండి. ఈ క్యాబేజీని చాలా కూరల్లో అలా వాడేసేసుకోవచ్చండి. ఉల్లిపాయ కింద ఉల్లిపాయ బాగా రేట్లు వచ్చినప్పుడు ఒక టైంలో అయితే 7-8 సంవత్సరాల క్రితం అయితే ఉల్లిపాయ వచ్చేసి 150-200 కూడా అమ్మిందండి. ఆ టైంలో నేను ఉల్లి వాడే దగ్గర క్యాబేజీని వాడేదాన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి. చాలామంది క్యాబేజీ కూర అంటే వామ్మో అంటారండి. మా ఇంట్లో అంటారండి. మరి మీ ఇంట్లో ఏమంటారో కానీ ఇలా చేసి పెడితే మాత్రం శుభ్రంగా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా తినేస్తారండి. పూరీ పూరీ పొంగవే అంటే వర్షంలో తడిచిన హీరోయిన్ లాగా బిగుచుకుపోతుంది. ఉపవాసాలప్పుడు కూడాను మీరు ఉల్లిపాయ బదులు ఈ క్యాబేజీని ఇలా వాడుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజీ కూడాను చాలా రేట్ తక్కువగా ఉందండి. ఈ టైంలో ఇలా మనం క్యాబేజీని ఎక్కువగా తీసుకుంటే షుగర్ ఉన్న పేషెంట్లకు కూడాను చాలా మంచిదండి. క్యాబేజీ ఎంత తింటే అంత మంచిదండి. పూరీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ పెట్టండి. పూరీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. గుడి నుంచి ఆవురావురు అంటూ వచ్చేసాడు మా మనవడు. తనకి టేస్ట్ చూపిస్తున్నాను నేను. ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నాడో చూడండి.
మా ఇంట్లోకంతా వంకలు బాగా పెడుతూ ఉంటాడండి. తనకు నచ్చకపోతే చేసినవన్నీ అలాగే మిగిలిపోతాయి. తనకు నచ్చాయంటే మాత్రం ఇక చెప్పే పనే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.